హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కుకింగ్ స్టైల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా, ఈజీగా, తక్కువ మసాలాతో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. థిక్ గ్రేవీతో తక్కువ మసాలాతో చేసుకోవచ్చు చికెన్ కర్రీని. అలాగే అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ఎటువంటి మసాలాలు మిక్సీ పట్టకుండా, అలాగే ఎటువంటి మనం చికెన్ని మ్యారినేట్ చేసే పని లేకుండా క్విక్గా, సింపుల్గా, ఈజీగా ఈ చికెన్ కర్రీని ట్రై చేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 2 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, కొంచెం షాజీరా వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. అలాగే ఒక బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. కొంచెం వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని మీడియం సైజు 2 ఉల్లిపాయలను వేసుకోవాలండి, ఒకటి కాదు. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలతోనే మనకి మంచి గ్రేవీ వస్తుంది. ఈ ఉల్లిపాయలను చక్కగా దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిపోయిన తర్వాత అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని దంచి వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు దోరగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ 3/4 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. అలాగే ఇప్పుడే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకుని వెంటనే ఉప్పు కారాలు అనేది వేసుకుంటే మనకి ఈ చికెన్కి చక్కగా ఈ ఉప్పు కారాలు అనేవి పడుతుందండి. చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే కాసేపు చికెన్ని మగ్గించి తర్వాత ఉప్పు కారాలు వేస్తారు. అలా కాకుండా ఇలా మనం చికెన్ ఆయిల్లో వేసుకున్న వెంటనే ఉప్పు కారాలు వేసుకుంటే చికెన్కి చక్కగా పడుతుంది. ఇలా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే మనకి చికెన్ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ అనేది ఆయిల్ కొంచెం సపరేట్ అవుతూ ఉంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న చిన్న టమాటాలను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి గుజ్జు గుజ్జుగా ఉడికే వరకు మనం చక్కగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఈ చికెన్, ఈ టమాటాలు గుజ్జు అనేది మెత్తగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి మంచి గ్రేవీ వస్తుంది. చూడండి, మనం ఇందులో ఇటువంటి ఏమి గ్రేవీ రావడం కోసం ఏమీ వేయలేదు. ఈ టమాటా ఉల్లిపాయలతోనే మనకి థిక్ గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడే మనకి రుచికి తగినంత సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం చికెన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చికెన్ అనేది ఉడికిపోతే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ చికెన్లో మనం ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయండి. చికెన్లో వచ్చిన వాటర్తోనే మనం చికెన్ని చక్కగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, మంచి గ్రేవీతో చికెన్ కర్రీ అనేది ఎలా రెడీ అయిపోయిందో. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చికెన్ కర్రీ. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.